అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాని పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయితే చేశారు. ఇది చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది సోషల్ మీడియాలో. నిజంగా ఎందుకు సస్పెండ్ చేశారు అనే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. చూడండి, అసలు రాజకీయ నాయకులు భయపడేలా క్వెషన్స్ అయితే అడిగాడు. ఏ రాజకీయ నాయకుడు అడగని క్వెషన్‌ను రాఘవ్ చద్దా అడిగాడు. ఇలానే రాఘవ్ చద్దాని వదిలేస్తే యూత్ ధర్నాలు చేస్తారు. అవునా కదా! రాజకీయ నాయకులు దెబ్బతింటారు. ప్రజలు రోడ్ల మీదకొస్తారు. ఇలానే రాఘవ్ చద్దాని వదిలేస్తే అని రాఘవ్ చద్దాని సస్పెండ్ అయితే చేశారు. చూడండి, రాఘవ్ చద్దా అడిగిన క్వెషన్స్ ఏంటి? ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఒక పరీక్ష అయితే పెడతారు. ఒక ఎగ్జామ్ అయితే పెడతారు. అవునా కదా! అలానే ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రజల్ని పాలించే రాజకీయ నాయకుడికి ఎందుకు ఒక పరీక్ష పెట్టరు? అవునా కదా! పరీక్ష పెడితే ఏమవుతుంది చెప్పు? అక్కడే ఊడిపోతారు. అవునా కదా! రాజకీయ నాయకులంతా అక్కడే ఊడిపోతారు. అవునా కదా! అలాంటి క్వెషన్ అయితే అడిగాడు రాఘవ్ చద్దా. ఒక రాజకీయ నాయకుడికి ఎందుకు పరీక్ష పెట్టరు? ఎందుకు ఎగ్జామ్ పెట్టరు? అని క్వెషన్ అయితే అడిగాడు. 2 మెయిన్ క్వెషన్స్ అయితే మనమైతే చూద్దాం. పెన్షన్ తీసుకునేటప్పుడు ఫింగర్ ప్రింట్ అడుగుతారు. రేషన్ తీసుకునేటప్పుడు ఫింగర్ ప్రింట్ అడుగుతాడు. కానీ ఓటేసేటప్పుడు ఎందుకు ఫింగర్ ప్రింట్ అడగరు మీరు? అవును కదా! ఎలాంటి క్వెషన్ చూడండి. అసలు వేరే రాజకీయ నాయకులు ఇలాంటి క్వెషన్స్ అడగాలంటే భయపడతారు. కానీ రాఘవ్ చద్దా ఓపెన్‌గా అడిగాడు. అంటే ఓటేసేది ఇంపార్టెంట్ కాదు. రేషన్ తీసుకునేది ఇంపార్టెంట్. అవును కదా! పెన్షన్ తీసుకునేది ఇంపార్టెంట్. ఓటేసేది ఇంపార్టెంట్ కాదు అనే క్వెషన్ అయితే అడిగాడు. దాని తర్వాత ఒక టైంలో మన సిమ్‌లో రీచార్జ్ లేకపోతే అంటే ఔట్ గోయింగ్ కాల్స్ మాత్రమే కట్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఇన్‌కమింగ్ కాల్స్ కూడా కట్ అవుతున్నాయి. ఎందుకు కట్ అవుతున్నాయి అని రాఘవ్ చద్దా క్వెషన్ అయితే అడిగాడు. అవునా కదా! ఏ రాజకీయ నాయకుడన్నా ఇలా ఇలా క్వెషన్ అయితే అడిగాడా? దాని తర్వాత ఫ్యూయల్ టాక్స్. మనమేమన్నా వెహికల్ తీసుకుంటే ఫ్యూయల్ టాక్స్, రోడ్ టాక్స్, ఆ టాక్స్, ఈ టాక్స్, జీఎస్టీ ఎన్నో టాక్స్‌లు కడతాము. మళ్ళీ టోల్ ఎందుకు కట్టాలి? అని ఒక అద్దిరిపోయే క్వెషన్ అయితే అడిగాడు. అవునా కదా! ఇలాంటి క్వెషన్స్ అడిగితే సస్పెండ్ చేయకుండా ఉంటారా? ఇలాంటి క్వెషన్స్ అడిగితే అందరికీ తెలుస్తుంది రాజకీయ నాయకులు ఏం తప్పులు చేస్తున్నారని. అందుకే రాఘవ్ చద్దాని సస్పెండ్ అయితే చేశారు. ప్రజలు రోడ్ల మీదకొస్తారు. రాజకీయ నాయకులు క్వెషన్స్ అడుగుతారు. అవునా కదా! యూత్ అంతా ధర్నాలు చేస్తారు. నేపాల్‌లో మాదిరిగా మన ఇండియా కూడా అయిపోతుందని వాళ్ళకి తెలిసింది. అవునా కదా! దాని తర్వాత ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే ఎంతమంది దగ్గర డబ్బులైతే వసూలు చేస్తారు? ఫీజుల పరంలో. ఫీజులు ఎంతమంది దగ్గర వసూలైతే చేస్తారు. కానీ అందరికి గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుందా? అవునా కదా! గవర్నమెంట్ జాబ్ వచ్చేది ఒకరికో ఇద్దరికో. కానీ కోట్లయితే ఫీజులైతే వసూలైతే చేస్తారు. కానీ ఆ ఫీజునేమన్నా గవర్నమెంట్ జాబ్ రానోళ్ళకి రీఫండ్ ఏమన్నా ఇస్తారా? ఇవ్వరు. అవునా కదా! దాని తర్వాత ఇంకో క్వెషన్ ఏమంటే ఈ కామర్స్ సంస్థలకి ఒక క్వెషన్ అయితే అడిగాడు. రాజకీయ నాయకులు పర్మిషన్ ఇస్తేనే కదా ఇలా జరుగుతున్నది. 10 మినిట్స్‌లో డెలివరీ ఎందుకు? 10 మినిట్స్‌లో డెలివరీ అవసరమైతే లేదు. అవునా కదా! 10 మినిట్స్‌లో డెలివరీ ఇవ్వాల్సినందున చాలామంది డెలివరీ బాయ్స్ విపరీతంగా ఫాస్ట్‌గా అయితే పోతున్నారు. యాక్సిడెంట్‌లయితే జరుగుతున్నాయి. ఈ దీన్ని బ్యాన్ చేయాలా? 10 మినిట్స్ డెలివరీని బ్యాన్ చేయాలని అయితే అడిగాడు. ఈ కాలంలో రాజకీయ నాయకులంతా రౌడీలు. అవునా కదా! అందరూ చూడండి, అత్యాచారం చేసినోళ్ళకి, మర్డర్‌లు చేసినోళ్ళకి ఇమ్మీడియేట్‌గా శిక్షలు పడవు. అసలు పడవు. అవునా కదా! పడినా కూడా ఎప్పుడో పడతాయి. వీళ్ళకంతా శిక్షలు పడితే రాజకీయ నాయకులే ఫస్ట్ పెద్ద దెబ్బ తినేది. అవునా కదా! అందుకే అలాంటి చట్టాలు మన ఇండియాలో రావు. అవునా కదా! కానీ ఇలాంటి క్వెషన్ చేసే వాళ్ళని పక్కన పెట్టేస్తారు. సస్పెండ్ అయితే చేస్తారు. ఇది జరుగుతుంది మన ఇండియాలో. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్.